వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతానికి అయితే మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసు శ్రవణ్ అన్న అయితే ఉన్నారు. అన్నతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. ఇప్పుడు అంటే డీజీపీ ఆఫీస్కి వచ్చి కేసులు పెట్టడానికి గల అంటే ఇప్పుడు ఒక అంటే కంప్లైంట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటన్నా? రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతున్నటువంటి ప్రజా సమస్యలకు సమాధానం చెప్పే ధైర్యం లేదు, సత్తా లేదు. చేతగానితనంతో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేటువంటి చేతగానితనంతో ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి ఒక గొంతుకలైన హరీష్ రావు గారిపైన, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పైన, కేటీఆర్ గారిపైన, ఇటువంటి వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి తన జులుంను చలాయించాలనే దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా సిద్దిపేటకు చెందినటువంటి ఒక అనామకుడైన వ్యక్తి చక్రధర్ గౌడ్, ఆ వ్యక్తి ఒక ఇచ్చిన కంప్లైంట్ను ఆధారంగా చేసుకొని టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండు అని చెప్పని ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద హరీష్ రావు గారిని జైల్లో పెట్టాలనే కుట్రపూరిత ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ కంప్లైంట్లో భాగమైనటువంటి మిగతా వాళ్ళు ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో వాళ్ళను కూడా ఫోర్సిబుల్గా అరెస్ట్ చేయటము, తర్వాత పోలీస్ స్టేషన్లో టార్చర్ పెట్టి మీరు హరీష్ రావు పేరు చెప్పుని, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయ్యిండు అని చెప్పని వాళ్ళని బెదిరించి వాళ్ళతో ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని కోర్టులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే కోర్టు కూడా చెప్పింది ఇన్వెస్టిగేషన్ జరగడానికి వీల్లేదు, ఈ తప్పుడు కేసు అని చెప్పిన తర్వాత కూడా ఇంకా పోలీసులు ఇవాళ ఒక జులుంతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ జులుంని ఇవాళ ప్రతిఘటించడం కోసం అని చెప్పని ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ డీజీపీ గారి దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వటమైంది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. కోర్టులు చెప్పిన తర్వాత కూడా చట్టానికి వ్యతిరేకంగా పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయకుండా హరీష్ రావు గారి పైన వ్యక్తిగతమైన కక్షతోటి ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తుంటే ఆ రేవంత్ రెడ్డికి ఇవాళ చెంచాలుగా కొంతమంది పోలీసులు మారి ఇవాళ సాక్షులను బెదిరించి అదిరించి హరీష్ రావు గారిని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పోలీసులకు, యు ఆర్ కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మీరు టెత్ మీద టోపీ రేవంత్ రెడ్డి పెట్టాలా, మీ నడుముకు బెల్ట్ రేవంత్ రెడ్డి పెట్టాలా. ప్రజలు ఇచ్చినటువంటిది, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటిది. ఆ రాజ్యాంగాన్ని గౌరవించే రీతిలో మీరు వివరించకపోతే మేము డిఓపిటీకి పోతాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతాం, గవర్నర్ దగ్గర పోతాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పోతాం. తప్పనిసరిగా మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిక చేస్తా ఉన్నాం. అన్న ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గతంలో మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు మా మీద కూడా కేసులు పెట్టారు కదా, మమ్మల్ని కూడా జైల్లో పెట్టించారు కదా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. దీనికి మీరు ఏమంటారు? ఇంత దుర్మార్గంగా ఉంటే రేవంత్ రెడ్డి జైల్లోకి వెళ్ళి బయటకే రాడు. ఇంత దుర్మార్గంగా ఉంటే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లో ఉంటాడు, రేవంత్ రెడ్డి జైల్లో ఉంటాడు. కాబట్టి అర్థం లేని మాట. రేవంత్ రెడ్డి బయట ఉండంటేనే కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కుర్చీలో కూర్చోగలిగింది వాళ్ళ స్వేచ్ఛగా అంటే దానికి అర్థం కేసీఆర్ పోలీసులను వాడుకోలేదు. నిజంగానే ఓటుకునేటి కేసులకు అంత నిర్లజ్జగా దొరికినవాడిని జైల్లో పెట్టకుండా బయట ఉంచిందంటే కేసీఆర్ కక్ష లేదండి. ఆ ప్రశ్నే అడగొద్దు మీరు నన్నుగా. సార్ ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించేది ఏంటంటే కావాలనే మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది, అందుకని చెప్పేసి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము, జైలుకు పంపిస్తామని చెప్పేసి కూడా చెప్తుంది. మీరేమో కావాలనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని పాయింట్అవుట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పేసి మీరు చెప్తున్నారు. అంటే ఒక్కటి 14 నెలలుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తూ ఉంటే మొదలేమో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని 7వ గ్యారంటీ ప్రకటించింది. కానీ 14 నెలలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఎవరు ప్రశ్నించినా, ఎవరు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినా, ప్రభుత్వం మీద మాట్లాడినా, హామీలు ఇవ్వమని అడిగినా వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా కేసులు పెట్టి ఇరికిచ్చి నిర్బంధాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏం చేసిండు హరీష్ రావు గారు? వరద నష్టంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరకు పోయి మేము ఎంట ఉంటామని చెప్పి ప్రకటించినందుకు రాళ్ళు రువి హరీష్ రావు గారి మీద కేసు పెట్టినటువంటి సందర్భాన్ని చూసాం. అట్లాగే హరీష్ రావు గారు రుణమాఫీ విషయంలో కావచ్చు, లేకుంటే రైతు బంధు విషయంలో కావచ్చు, ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తలేరని దేవాలయానికి, యాదగిరిగుట్ట దేవాలయానికి పోయి దేవునికి మొక్కితే కూడా ఆ దేవుని దగ్గర కూడా హరీష్ రావు గారి మీద కేసు పెట్టినటువంటి సందర్భాన్ని చూసాం. అదొక్కటే కాదు, ఇవాళ సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి సైనికులు కావచ్చు, అట్లాగే గట్టిగా ప్రశ్నిస్తున్నటువంటి మా కేటీఆర్ మీద, హరీష్ రావు మీద నిరంతరంగా కేసులు పెట్టి ఏదో విధంగా వాళ్ళిద్దరిని కూడా ఇలా జైలు పాలు చేయాలని ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాన్ని, ఒక ప్రతీకార పాలనని ఇలా మరి రేవంత్ రెడ్డి నడుపుతూ ఉన్నాడు. అందుకే మేము డీజీపీకి చెప్పాం, మీరు చట్టబద్ధంగా వ్యవహరించండి, ఎక్కడైనా తప్పులు చేసి ఉంటే అరెస్ట్ చేయండి, ఏమైనా చేయండి. కానీ కేవలం ఆరోపణల మీద ఇలా అనేక మందిని అరెస్ట్ చేస్తూ వివిధ రకాలుగా చిత్రహింసలు గురి చేస్తూ హరీష్ రావు గారు ఇందులో ఉన్నారని చెప్పించడానికి ఇలా మొదటిసారిగా తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ 3rd డిగ్రీ పద్ధతులు ప్రారంభమైనవి అని అంటేనే ఇలా తెలంగాణలో పోలీస్ రాజ్యం ఎట్లా నడుస్తుందో చాలా స్పష్టంగా మేము డీజీపీకి వివరించాం. మేము ఇచ్చిన వినతి పత్రం మీద వారు వెంటనే చర్యలు తీసుకోవాలి పోలీస్ అధికారుల మీద. ఇలా హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, మా నాయకులందరూ కూడా ప్రజల సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నాం. ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పార్టీ, రాజ్యాంగబద్ధంగా మాకున్నటువంటి హక్కుల కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎక్కడ మేము వయలేషన్ చేయలేదు. వయలేషన్ మా సిద్ధాంతమే కాదు, మేము రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడానికే ఉన్నాం. అందుకే రాజ్యాంగబద్ధంగా ఈ సమస్యకు మార్గం చూపించమని మేము ఇలా డీజీపీ దగ్గర మాట్లాడడం జరిగింది. ఒకవేళ
వాళ్ళు ఇట్లనే ఇదే పోలీస్ రాజ్యం నడిపిస్తామనుకుంటే డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో మేము మా అవసరమైనటువంటి మా కార్యాచరణ ఉంటుంది. మా మొత్తంగా మా పార్టీ అంతా కూడా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్బంధానికి వ్యతిరేకంగా విశాల ప్రజా ఉద్యమానికి కూడా మేము ముందుకు పోతాం. సో ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడిన మాటలు బట్టి చూస్తున్నట్లయితే మా మీద కక్షపూరితంగానే అటు హరీష్ రావు పై కావచ్చు, అలాగే కేటీఆర్ పై కావచ్చు కావాలనే కేసులు పెడుతున్నారు. అలాగే వాళ్ళు కూడా మరి కొన్ని విషయాలలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి వేరే పర్సన్స్తో చెప్పిస్తున్నారని చెప్పేసి కూడా ఇలాంటి విషయాలపై కూడా మేము ఇలా డీజీపీని కలవడం జరిగింది. ఆయన కూడా మా పరంగా అయితే సానుకూలంగా స్పందించారు. పోలీసులు కూడా దీనిపై చర్యలు తీసుకోకపోతే మేము ప్రజా ఉద్యమం సానుకూలంగా శాంతియుతంగా ప్రజా ఉద్యమం నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.